హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. ఈరోజు మనం ఎక్సెల్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ అయినటువంటి పివోట్ టేబుల్ గురించి తెలుసుకుందాం. సో ఈ పివోట్ టేబుల్ మనం ఎందుకోసం వాడతామంటే, ఏదైతే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా, ఏదైతే చాలా ఎక్కువ రోస్లో ఎక్కువ కాలమ్స్లో డేటా ఉంటుంది, దాన్ని మనం అనలైజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సమ్మరైజ్ చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. అటువంటి సమ్మరైజేషన్ కానీ ఏదైతే డేటా అనాలిసిస్ చాలా సులభంగా కంప్లీట్ చేయడానికి ఎక్సెల్లో ఉపయోగపడేటువంటి ఆప్షన్ ఏంటంటే పివోట్ టేబుల్. మనం ఈ పివోట్ టేబుల్తో ఏమేం చేయొచ్చు? ఈ పివోట్ టేబుల్తో మనం ఇదొక ఇంటరాక్టివ్ వే అనమాట. ఒరిజినల్ డేటాని ఎటువంటి చేంజ్ చేయకుండా, ఏదైతే మన ఒరిజినల్ డేటా ఉంటుందో ఆ ఒరిజినల్ డేటాని అలానే ఉంచి, అదే డేటా మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ చేయడానికి, విజువలైజేషన్స్, ఒకసారి పివోట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత పివోట్ చార్ట్ క్రియేట్ చేసుకుని ఒక విజువలైజేషన్స్ చేసుకోవడానికి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఏవైతే డేటాలో ఉన్నాయో ఆ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, లేకపోతే రిట్రీవ్ చేసుకోవడానికి మనకి ఈ ఎక్సెల్లో ఉండేటువంటి పివోట్ టేబుల్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఏమైనా ట్రెండ్స్ అనలైజ్ చేయాలి, లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఉంది, సేల్స్ పర్సన్ ఇవి కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఆ డేటాలో నుంచి ఎక్కువ సపోజ్ 1000 రోస్, 2000 రోస్, 3000 రోస్ ఉన్నప్పుడు దాని మీద ఎటువంటి అనాలిసిస్ చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. అటువంటప్పుడు ట్రెండ్స్ కోసం కానీ, గ్రూపింగ్ కోసం చేయడం కానీ, ఏదైనా రిపోర్ట్స్ జనరేట్ చేయాలన్నా కూడా ఎక్సెల్ పివోట్ టేబుల్ ఉపయోగించి చాలా సులభంగా పూర్తి చేయొచ్చు. సో అసలు ప్రీ రిక్విజిట్స్ ఏంటి? ఒకసారి మనం ఎక్సెల్లో పివోట్ టేబుల్ చేయాలంటే అసలు ఏమేం చేయాలి? ఎలా ఉండాలి డేటా? డేటా ఫస్ట్ ఎలా ఉండాలంటే చాలా క్లీన్ గా ఉండాలి. ఏదైతే మనం టేబుల్స్ తీసుకుంటామో, లేకపోతే ఎక్సెల్లో డేటా తీసుకుంటామో, దాంట్లో ఖచ్చితంగా ఏముండాలంటే ఆ పర్టికులర్ డేటాకి హెడర్స్ అనేవి ఉండాలి, కాలం హెడర్స్ అనేవి ఉండాలి. ఎక్కడ కూడా బ్లాంక్ రో కానీ బ్లాంక్ కాలం కానీ లేకుండా ఉంటే మనకి అనాలిసిస్ చాలా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఏదైతే స్ట్రక్చర్ డేటా అంటామో, ఏదైతే కాలం హెడర్స్ ప్రాపర్ గా ఉండి, మెర్జ్డ్ సెల్స్ లేకుండా, మిస్సింగ్ హెడర్స్ లేకుండా, ఇటువంటి మిస్డ్ బ్లాంక్ రోస్ కానీ బ్లాంక్ కాలమ్స్ కానీ లేకుండా ఉంటే, అటువంటి డేటా మీద మనం పివోట్ టేబుల్ తో అనాలిసిస్ కానీ చేస్తే మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ అచీవ్ చేయగలుగుతాం అనమాట. ఇప్పుడు మనం ఎక్సెల్లో పివోట్ టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనకి మనం ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ డేటా మీద మనం పివోట్ టేబుల్ అప్లై చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా మనం అనుకున్నట్లుగా ఇక్కడ ఎక్కడా కూడా బ్లాంక్ రోస్ అనేవి లేవు. దీనికి ఏముంది, హెడర్స్ ఉన్నాయి. నేను ఇంకా బెటర్ గా ఉండడానికి నేను ఏం చేశానంటే, దీనికి కాలం హెడర్స్ ఏవైతే ఉన్నాయో కాలం హెడర్స్ ప్రాపర్ గా ఉన్నాయి, డేటా ఉంది, నేను దీన్ని టేబుల్ గా కన్వర్ట్ చేశాను అనమాట. ఇంకా బెటర్ గా అనాలిసిస్ చేయడానికి, లేకపోతే ఫిల్టర్స్ అప్లై చేసుకోవడానికి వీలుగా నా డేటా మీద నేను దీన్ని టేబుల్ ఫార్మాట్ లోకి మార్చాను. టేబుల్ ఫార్మాట్ లోకి మార్చాలంటే సింపుల్ గా డేటాను మొత్తాన్ని సెలెక్ట్ చేసి మనం కంట్రోల్ టీ కొట్టినా కూడా టేబుల్ ఫార్మాట్ లోకి చేంజ్ అయిపోతుంది. లేకపోతే మనం ఫార్మాట్ యాజ్ టేబుల్ గా ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్ ద్వారా మనం టేబుల్ గా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు డేటా ఏంటి, ఇక్కడ డిఫరెంట్ డేట్స్ వైజ్ గా, ఫస్ట్ మంత్ లో ఉన్నటువంటి డేట్స్ వైజ్ గా డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ ఫ్రూట్స్ డిఫరెంట్ క్వాంటిటీలో సేల్ చేసాం. వాటి యొక్క రెవెన్యూ ఎంత వచ్చిందో ఇక్కడ ఉంది. నాకు ఇక్కడ టోటల్ రెవెన్యూ క్యాలిక్యులేట్ చేయాలన్నా, స్టేట్ బేస్డ్ రెవెన్యూ క్యాలిక్యులేట్ చేయాలన్నా, ఫ్రూట్ బేస్డ్ రెవెన్యూ క్యాలిక్యులేట్ చేయాలన్నా కూడా చాలా చాలా ఫార్ములాస్ రాసి చాలా టైం పడుతుంది. అలా కాకుండా నేను ఎక్సెల్లో ఉండేటువంటి పివోట్ టేబుల్ ఆప్షన్ ద్వారా నేను ఏం చేయొచ్చు అంటే ఈజీగా అనాలిసిస్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ పివోట్ టేబుల్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయగానే టేబులర్ రేంజ్ ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాను ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంది. ఆ పివోట్ టేబుల్ అనేది న్యూ వర్క్ షీట్ లో క్రియేట్ అవ్వాలా, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ లో క్రియేట్ అవ్వాలా అని ఉంది. నేనేం తీసుకున్నాను, న్యూ వర్క్ షీట్ లో క్రియేట్ అవ్వాలని తీసుకున్నాను. ఒక న్యూ వర్క్ షీట్ క్రియేట్ అయిపోయింది. ఇలా న్యూ వర్క్ షీట్ లో నాకు ఇక్కడ చూస్తే ఆ పర్టికులర్ డేటాలో ఉండేటువంటి ఫీల్డ్స్, టేబుల్ హెడర్స్, కాలం హెడర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలం హెడర్స్ అన్ని కూడా నాకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉన్నాయి.
సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నాకు టోటల్ రెవెన్యూ, సమ్ ఆఫ్ రెవెన్యూ కావాలి. టోటల్ రెవెన్యూ ఎంత వచ్చిందో కావాలి. నాకు టోటల్ రెవెన్యూ ఎంత వచ్చింది, 31,000 వచ్చింది. సో నేను సమ్ ఆఫ్ వాల్యూస్ లో సమ్ తీసుకున్నాను. ఇక్కడ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, మన రిక్వైర్మెంట్లకి తగ్గట్లుగా కౌంట్ కానీ, యావరేజ్ కానీ, మ్యాక్స్ అని, మిన్ అని, ప్రొడక్ట్ అని డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నాకు టోటల్ రెవెన్యూ కావాలి కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నా, నేను నాకు స్టేట్ వైజ్ గా ఉండేటువంటి రెవెన్యూ కావాలి. ఇప్పుడు ఏమైపోతుంది, ఆంధ్రప్రదేశ్లో నా రెవెన్యూ ఎంత, కర్ణాటకలో నా రెవెన్యూ ఎంత, కేరళలో ఎంత, తమిళనాడు ఎంత, ఈజీగా అయిపోతుందా క్యాలిక్యులేషన్. అలాగే నాకు ఫ్రూట్ బేస్డ్ వాల్యూస్ కావాలి. అప్పుడు ఏం చేశాను, ఫ్రూట్ బేస్డ్ యాపిల్ ఆంధ్రాలో ఎంత, కర్ణాటకలో ఎంత, ఇలా అనాలిసిస్ ఏమైపోయింది చాలా ఈజీగా. అలానే క్వాంటిటీ కూడా కావాలి. ఫ్రూట్ రోస్ లో క్వాంటిటీ తీసేసుకున్నాం. ఎన్ని యాపిల్స్ అమ్మాం, రైట్ 15 యాపిల్స్, రైట్ 15 యాపిల్స్ అమ్మాం, 40 యాపిల్స్ అమ్మాం, 35 బనానాస్ అమ్మాం. ఇలా నాకు ఎలా కావాలంటే ఎలా, లేకపోతే దీన్ని కాలమ్స్ లో పెట్టేస్తా. సో ఇలా కాలమ్స్ లో పెడితే నాకు కొంచెం ఇంప్రాపర్ గా ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను, రోస్ లో పెట్టేశాను. రోస్ లో ఫ్రూట్ టాప్ లో పెట్టేసి క్వాంటిటీ డౌన్ సైడ్ లో పెట్టేశాను. లేదు, లైక్ క్వాంటిటీ కూడా పెట్టేశాం ఇక్కడ, రైట్. యాపిల్ క్వాంటిటీ ఎంత అమ్మాము, టోటల్ రెవెన్యూ ఎంత వచ్చింది, రైట్. కర్ణాటకలో ఎన్ని అమ్మాము, రైట్. సో టోటల్ రెవెన్యూ వచ్చింది, సమ్ ఆఫ్ రెవెన్యూస్, సమ్ ఆఫ్ క్వాంటిటీ వస్తుంది కదా, అంతా క్వాంటిటీ టోటల్ వస్తుంది. సో ఇక్కడే బెటర్. యాపిల్ 15 అమ్మాము, 15 ఇంటూ లైక్ 20 రూపీస్, లేకపోతే 30 రూపీస్ ఏదైతే ఉందో అలా మనకి ఇక్కడ క్వాంటిటీ అనేది వచ్చేస్తుంది అనమాట, రైట్. టోటల్ గా ఇంత వచ్చింది, 40 ఇలా వచ్చాయి. 35 ఎంఎం 20 రూపీస్, 50 ఎంఎం 1000, రైట్. ఇలా డిఫరెంట్ గ్రేప్స్ ఇలా అమ్మేసాం. ఒకసారి మనం ఒరిజినల్ డేటా చూస్తే, ఒరిజినల్ డేటాలో ఏముంది, మనం యాపిల్స్ ఏవైతే ఉన్నాయో యాపిల్స్ 40 ఎంఎం 1200 వచ్చాయి. మ్యాంగో 20 రూపీస్ ఉంది, యాపిల్ 30 రూపీస్ ఉంది, బనానాస్ 20 రూపీస్ ఉన్నాయి, అలానే గ్రేప్స్ 20 ఉన్నాయి, మ్యాంగో 20 రూపీస్. ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్ కి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఏమవుతుంది, 15 యాపిల్స్ ఆంధ్రాలో అమ్మాం, కర్ణాటకలో 15 అమ్మాం, కేరళలో కూడా 15 అమ్మాం. యాపిల్స్ అన్ని స్టేట్స్ లో కూడా మనం ఎన్నెన్ని అమ్మాం, 15 అమ్మాము. టోటల్ గా మనకి ఎన్ని వచ్చాయి, 15 క్వాంటిటీ అమ్మినప్పుడు 1500 వచ్చింది, రైట్. టోటల్ యాపిల్ నుంచి మనకి ఎంత వచ్చింది, 7500. ఇప్పుడు ఒరిజినల్ డేటా చూస్తే చూద్దాం ఒకసారి. సో యాపిల్ డిఫరెంట్ స్టేట్స్ లో అమ్మాం. ఆంధ్రాలో యాపిల్ ఎంత, ఆంధ్రాలో యాపిల్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం, రైట్. ఆంధ్రాలో యాపిల్ 40 అమ్మాం, రైట్. ఆంధ్రాలో యాపిల్ ఇంకెక్కడ ఉందేమో చూద్దాం. ఆంధ్రాలో యాపిల్ 15 అమ్మాం, 40 ఒకసారి, 15 ఒకసారి మాత్రమే ఆంధ్రాలో యాపిల్స్ అమ్మాం. సో ఇలా అనాలిసిస్ చేసేసిందా, మనం ఇవన్నీ వెతకకుండా ఆంధ్రాలో మనం ఏవైతే సేల్ చేసామో అది ఆటోమేటిక్ గా సమ్మరైజేషన్ అయిపోయి టోటల్ గా ఇలా డేటా మనకి డిస్ప్లే అవుతుంది. ఈజీగా సమ్మరైజేషన్ చేసుకోవచ్చు. అలానే మనకి డేట్ వైజ్ ఏదైనా ఫిల్టర్ కావాలి, ఫిల్టర్స్ ఏమైనా కావాలంటే ఆ ఫిల్టర్ వైజ్ గా మనకి ఏదైతే ఫిల్టర్ కావాలో, సో ఫస్ట్ డేట్ న ఎంత అమ్మా, అలానే సెకండ్ డేట్ న మన సేల్స్ ఎంత, రైట్. స్టేట్ వైజ్ గా ఏ స్టేట్స్ లో, ఓన్లీ తెలంగాణలో మాత్రమే అమ్మాం సెకండ్. థర్డ్ లో తీసుకుంటే రైట్ కర్ణాటకలో, రైట్. అలానే ఫోర్త్ లో తీసుకుంటే, సో స్టేట్ లో ఒక్కొక్క డేట్ లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒక్కో స్టేట్ లో ఒక్కో రోజు అమ్మినట్టు ఇక్కడ తీసుకున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి అనాలిసిస్ కూడా ఆ రోజు ఎంతెంత అమ్మామో ఈజీగా అనాలిసిస్ చేసుకోవడానికి మనకి ఫిల్టర్ అనేటువంటి ఆప్షన్ కానీ, కాలమ్స్ అనేటువంటి ఆప్షన్ కానీ. సపోజ్ నేను ఇప్పుడు ఏం చేద్దాం, క్వాంటిటీని ఇక్కడ, స్టేట్ ని ఇక్కడ తీసుకుంటాం. అప్పుడు ఏమైపోతుంది చూడండి, అనాలిసిస్ ఫిల్టర్ తీసేస్తాం. ఫిల్టర్ ఏం చేద్దాం, తీసేద్దాం. ఫిల్టర్ తీసేస్తే ఆంధ్రప్రదేశ్లో 15 అమ్మాము, రైట్. 300 వచ్చాయి. ఇలా ఏవైతే క్వాంటిటీస్, డిఫరెంట్ క్వాంటిటీస్ అన్ని పైన ఉన్నాయి. ఏ క్వాంటిటీస్ అయితే ఆ స్టేట్ కి అప్లికబుల్ ఆ క్వాంటిటీలోనే మనకి ఏం చూపిస్తుంది, డేటా చూపిస్తుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్, డిఫరెంట్ డైమెన్షన్స్ లో అనాలిసిస్ చేయాలంటే మనం పివోట్ టేబుల్ ఉపయోగించి చాలా సింపుల్ గా చేయొచ్చు. అలానే స్టూడెంట్ మార్క్స్ మీద కూడా ఒకసారి మనం ఈ పివోట్ టేబుల్ అప్లై చేసి చూద్దాం. ఇక్కడ డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, డిగ్రీ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, 10th వాళ్ళు, రైట్. డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో వాళ్ళకి ఎన్నెన్నైతే మార్క్స్ వచ్చాయో అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి ఉంది. ఇప్పుడు దీని మీద నేను అనాలిసిస్ చేయాలంటే సింపుల్ గా ఇక్కడ కూడా కాలం హెడర్స్ ప్రాపర్ గానే ఉన్నాయి.
నేను డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేశాను, లేకపోతే పివోట్ టేబుల్ కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు న్యూ వర్క్ షీట్ లో డేటా తీసుకున్నా. ఇప్పుడు ఏం కావాలి నాకు? స్టూడెంట్ వైజ్ గా టోటల్ ఎంత వచ్చిందో కావాలి, సమ్ ఆఫ్ మార్క్స్ కావాలి. ఎవరికి? స్టూడెంట్ వైజ్ గా రోస్ లో రావాలి, ఏ స్టూడెంట్ కి ఎంతెంత మార్క్స్ వచ్చాయి. సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ కాలంలో రావాలి. వచ్చేసాయా? అంజలికి ఇంగ్లీష్ లో ఎన్ని, మ్యాథ్స్ లో ఎన్ని, సైన్స్ లో ఎన్ని. ఇలా అనాలిసిస్ చేయాలంటే, ఇక్కడ ఉన్నటువంటి డేటా మీద అనాలిసిస్ చేయాలంటే చాలా మళ్ళా సార్ట్లు, ఫిల్టర్లు అవన్నీ కూడా చాలా టైం పడుతుంది, లేదా ఫార్ములాస్ అన్ని రాయాలి. ఇంకా కాంప్లెక్స్ డేటా ఉన్నా కూడా, థౌజండ్స్ ఆఫ్ రోస్ ఉన్నా కూడా విత్ ఇన్ మినిట్స్ లో మనం ఎక్సలెంట్ గా రిపోర్ట్ అనేది మన పివోట్ టేబుల్ ఉపయోగించి మనం అన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అలానే మనం వన్స్ పివోట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇంకా ఏం చేయొచ్చు? పివోట్ చార్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ డేటా మీదే పివోట్ చార్ట్ ఏదైతే ఉంటుందో ఆ చార్ట్ కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఇలా ఈజీగా ఇంకా అనాలిసిస్ ఏదైనా చేయాలన్నా కూడా, స్లైసర్ ఏదన్నా ఇన్సర్ట్ చేయాలి. దేనికి? స్టూడెంట్ వైజ్ గా మార్క్స్ కోసం స్లైసర్ ఇన్సర్ట్ చేస్తే, ఇప్పుడు నేను ఎప్పుడైతే అంజలి మీద క్లిక్ చేస్తానో ఓన్లీ అంజలి రిలేటెడ్ మార్క్స్ మాత్రమే, డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో అంజలికి ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి మాత్రమే చూస్తాను. దీపా మార్క్స్, కిరణ్ మార్క్స్, రైట్. ఇలా పివోట్ చార్ట్ ఉపయోగించి డిఫరెంట్ స్లైసర్స్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ అన్ని మనం ఉపయోగించేసి డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం అనాలిసిస్ అనేది చేయొచ్చు అనమాట. అలానే ఆ టైమ్ లైన్స్ కానీ, ఈ డిఫరెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ అన్ని కూడా మనం యూజ్ చేసుకుంటూ పివోట్ చార్ట్ ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట, రైట్. ఇలా ఏదైతే సమ్మరైజేషన్ కోసం, ట్రెండ్స్ అబ్జర్వ్ చేయడానికి, లేకపోతే మిన్, మ్యాక్స్, డిఫరెంట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై చేసుకోవడానికి, క్విక్ గా డిఫరెంట్ డైమెన్షన్స్ లో డేటాను అనాలిసిస్ చేయడానికి ఈ ఎక్సెల్ లో ఉండేటువంటి పివోట్ టేబుల్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.